విలువైనదో తెలిపే చిన్న ప్రయత్నం. రచన షారోన్ సుందరం గారు. సార్ చెప్పండి సార్. ఇంకా కాలేదు సార్. ఏంటిది ఎక్కడ చూసినా మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు క్లైంట్ చేస్తే ఏం చెప్పను నేను. గెట్ అవుట్. ఏనేటో అద్దం నా మీద వేసుకుంటాడు. ఒక్కసారి అయినా చిన్నగా చెప్పడం. హలో, రేపటి కల్లా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తా, కోర్టులో కేసు పెడతా. ఈ డబ్బు టైంకి ఇవ్వలేదని వీడు మా కుటుంబాన్ని మొత్తం అవమానించాడు. వసే కాఫీ తీసుకొని రా. ఇంకోటి కాఫీ. నాన్నగారు నాకు ఫ్రెండ్ ఏదైనా పెన్సిల్ బుక్ కొనిస్తారా లేదా చెప్పండి. అసలే టెన్షన్ లో అంటే ఈడొకడు అన్ని కొనిచ్చి అన్ని స్కూల్లో సాయంత్రం కాలు పడేసుకొని వస్తా, మరి నా మీద పడేస్తా. ఎక్కడి నుంచి వెళ్ళు ఒక రెండుది ఏమన్నదా ఇదొకటి. సరే టైం 10 అవుతుంది, పండుకుందాం. ఇంతలోనే తెల్లారింది. న్యూస్ పేపర్. ఏం మాలేదు, మొత్తం చావులు, దొంగలు, దోపిడీలే. ఏంటి ఇక్కడ ఏదో ఉంది, లేట్ గోనా. ఎవరు పాస్టర్ గారు రాసినట్టున్నారే. ఏంటిది? క్షమించాలా, వదిలేయాలా? మనల్ని బాధ పెట్టిన వారిని, విసిగించే వారిని, యేసయ్య తనని సిలువ వేసిన వారిని ఎలా క్షమించారో మనం ప్రార్థన వారి కోసం ప్రార్థన చేశారో అలా మనం కూడా క్షమించి వదిలేయాలా? సరే, ట్రై చేద్దాం. యేసయ్య మీకే వాళ్ళది వందనాలు, స్తోత్రాలు. మేనేజర్ని అలాగే వడ్డీ వ్యాపారిని, ఒంటరాన్ని, నా భార్యని, నన్ను విసిగిస్తున్న నా పిల్లగాన్ని క్షమించే మనసు నాకు దయచేయండి యేసయ్య. నాకు ప్రశాంతత దయచేయండి యేసయ్య. మిమ్మల్ని అడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె అమ్మ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆఫీస్ టైం అవుతుంది, వెళ్దాం. హలో, ఇవాళ సాయంత్రం ఇవ్వాల్సింది ప్రిపేర్ చేసి ఉంచు, వస్తున్నా. ఇవ్వకపోతే ఇంట్లో గొడవ చేస్తా, కోర్టులో కేసు పెడతా. లెట్ గో. సర్లే, వదిలేక. హలో సార్, గుడ్ మార్నింగ్. కాఫీ తాగారా? తాగాను. ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చింది సార్? ఇంకో గంటలో అయిపోయింది సార్.